హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రభా 33 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన లాంగ్ వీడియోలో స్వీట్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. తీసుకున్నాం. తయారు చేసే విధానం చూద్దాం. గ్యాస్ వెలిగించుకున్నాం. అలాగే పెరుగు పెట్టుకున్నాం. వేసుకున్నాం. 1 గ్లాస్ రవ్వ అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 2 అలాగే 3 అంతే చాలు. ఇవి తెరలని ఇవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, తెరులుతుంది. ఇప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఇలాంటి రవ్వ వేసుకోండి. ఒకసారి దీన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉడకనిద్దాం. ఆ లోపల బెల్లం పొడి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకున్నాం, దంచుకున్నాం. అలాగే నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి దీన్ని కలుపుకున్నాము. రవ్వ ఉడికినాక బెల్లం వేసుకోవాలి. వెంటనే వేసుకుంటే మళ్ళీ రవ్వ ఉడకదు, ఉడికిపోవాలి రవ్వ. ఇప్పుడు ఉడికింది, బెల్లం వేసుకున్నాం అండి. 1 గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బెల్లం పొడి ఇది. కొబ్బరి పొడి. బెల్లం పొడి కొంచెం తక్కువ ఉంటే అందుకు మళ్ళీ రాళ్ళ బెల్లం ఉంటే అది దంచిన బెల్లం పొడి లేని వాళ్ళు మామూలు బెల్లం దంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. తీపి తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉన్నా పర్వాలేదు. దీనికైతే తక్కువ ఉంటే బాగుండదు. బాగా ఇది ఉడికేంత వరకు మనం కలుపుకోవాలి. బెల్లం అంతా ఒట్టి కొబ్బరి పొడి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి వేసుకోకూడదు. ఒట్టి కొబ్బరి పొడి వేస్తేనే ఇది బాగుంటుంది, పచ్చి కొబ్బరి వేస్తే బాగుండదు. ఇలా మాడుకోకుండా కలుపుకోవాలి. చిన్న మంట పైన ఉడకనిద్దాము. చిన్న మంట పెట్టుకున్నాం. చూడండి ఈ ఉప్మా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. ఇంకా చల్లారిని ఇంకా తింటే అబ్బాబ్బా చాలా సూపర్గా ఉంటుంది. కొబ్బరి పొడి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మా మేము చిన్నప్పుడు చేసిండేది. నేను మా పిల్లలకు అప్పుడే ఒకసారి చేశాను. చాలా బాగుందనింది నా కూతురు. ఎప్పుడు తీపి తినది కానీ ఇది చేసింటే మళ్ళీ చేయి మమ్మీ అనింది. ఇప్పుడు మళ్ళీ తన కోసమే చేసినాను. పడిసి ఉన్నా కానీ తింటుందంట. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వాళ్ళు మళ్ళీ ఎంత కొత్తగా ఎప్పుడు చేసావు మమ్మీ, ఎవరు చేయండి అని అనుకుంటారు. అలా ట్రై చేయండి. కొత్తవన్నీ ట్రై చేసి పిల్లలకి పెట్టాలి మనం. ఇంత బాగుంటుంది చూడండి. ఇట్లా నల్ల బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది దీంట్లోకి, తెల్ల బెల్లం లేకోకుండా. నేను బెల్లం పొడి అదే పనిగా తెచ్చుకున్నది ఇది చేయాలని. చూడండి ఫ్రెండ్స్, మన స్వీట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.